శాస్త్ర సాంకేతిక పరంగా కాలం ఎంత మారుతున్నా కొందరిని మూఢనమ్మకాలు మత్తు వదలడం లేదు. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో ఇప్పటికీ చేతబడులు, క్షుద్ర పూజలు నిర్వహిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కొందరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మండల కేంద్రానికి కూతవేడు దూరంలోని గంగులగూడెం గ్రామం నుంచి పెద్దగొల్లగూడెం గ్రామం వెళ్లే రహదారిపై నిన్న అమావాస్య కావడంతో రాత్రి సమయంలో క్షుద్ర పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన ప్రాంతంలో నల్లకోడిని అతి కిరాతకంగా నోటితో కొరికి చంపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నిత్యం ప్రజలు, రైతులు రాకపోకలు సాగించే రహదారులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కొబ్బరికాయ, నల్లకొడి వంటి వస్తువులు ఉంచడంతో ఆ వైపుకు వెళ్లేందుకు సైతం స్థానికులు జంకుతున్నారు. ఆదివారం అమావాస్య రోజు పూజలు జరగడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అని గ్రామస్తులు హడలిపోతున్నారు. పూజలపై గ్రామంలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గుప్త నిధుల కోసం నిర్వహించిన పూజలను కొందరంటుంటే గ్రామంలో ఎవరిపైన చేతబడి చేశారంటున్నారు మరికొందరు. స్థానికులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ఆకతాయిలు చేసిన పనిని కొట్టిపారేస్తున్నారు ఇంకొందరు. ఏదేమైనా క్షుద్ర పూజలను ఏజెన్సీలోని గిరిజనులు ఎక్కువగా విశ్వసిస్తుంటారనేది వాస్తవం. ఇలాంటి మూఢనమ్మకాలే కొందరు మంత్రగాళ్లకు ఆసరాగా మారాయి. ఇప్పటికైనా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గ్రామంలో క్షుద్ర పూజలపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి గిరిజనులను చైతన్యవంతులు చేయాలని హేతువాదులు కోరుతున్నారు.